జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారం వివిధ పార్టీల నుంచి చేరికలతో బీఆర్ఎస్లో జోష్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలకు జనం జేజేలు పలుకుతుంటే పార్టీ కార్యకర్తలు నేతల్లో సరికొత్త ఉత్సాహం వెల్లువెత్తుతుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ డెవలప్మెంట్ కార్డును కేటీఆర్ విడుదల చేస్తారు. మధ్యాహ్నం 12:30కు తెలంగాణ భవన్లోనే మరో కార్యక్రమంలో పాల్గొంటారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నకేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్, బీజేపీ, ఏఐఎంఐఎం నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరే కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. రాత్రి 7 గంటలకు జూబ్లీస్ నియోజకవర్గంలోని సోమాజిగూడ డివిజన్లో భారీ రోడ్ షోలో పాల్గొంటారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లివిల్ సిద్ధంగా ఉన్నాడు. లివిల్, మొత్తం చెప్పండి, కేటీఆర్ ఈ రోజు షెడ్యూల్ ఏంటి మొత్తం? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ బిజెపి షెడ్యూల్ ఉంది. ఏదైతే ఎన్నికల వేళ చాలా ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. షేక్పేట డివిజన్ సంబంధించిన ఎంఐఎం లీడర్లంతా కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరిక ఉంది. చేరికకు సంబంధించి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు కేటీఆర్. నగేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ చేరికలు ఉంటాయి. షేక్పేట్ డివిజన్ కు సంబంధించిన ఎంఐఎం కీలక నేతలు ఈ సందర్భంగా వారు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. అనంతరం 7 గంటలకి రోడ్ షో నిర్వహించున్నారు. సోమాజిగూడలో రోడ్ షో ఉంది. ఇప్పటికే రోడ్ షోకు అనూహ్య స్పందన వస్తుంది. ఇక్కడికి వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. ఏదేమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు పోతుంది. ఇప్పటికే గెలుపు దిశగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ కోసమే మరింత ప్రచారం చేయాలి, మరింత మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత 4 రోజులుగా కొనసాగిన రోడ్ షో ఇవాళ 5వ రోజు సోమాజిగూడలో రోడ్ షో ఉండనుంది. 7 గంటలకి రోడ్ షో ప్రారంభం కానుంది. సోమాజిగూడ డివిజన్ సంబంధించిన ప్రజలను ఓటర్లను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మోసాలను, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రధానంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. గత 10 సంవత్సరాల్లో ఎట్లుండే, ఈ 2 సంవత్సరాల కాలంలో ఎట్లయింది, ఈ అంశాల మీదనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళ ఎక్కడికి వెళ్ళినా అవ్వాతాతలు అడుగుతున్నారు పెన్షన్ ఏమైందని. ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులను ప్రచారానికి వెళ్తే నిలదీస్తున్న పరిస్థితి ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రోడ్ షో అనూహ్య స్పందన వస్తుంది. ఇప్పటికే ప్రతి ఇంటిని, ప్రతి గడపను, ప్రతి ఓటర్ను, ప్రతి డివిజన్ ను జల్లెడ పట్టిన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ప్రతి ఓటర్ను బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఎందుకోసం అవసరం, ఇవాళ ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. జూబ్లీహిల్స్ కోసమే కాదు, ఇవాళ తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి చర్మగీతం పాడాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవాల్సింది. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీ గెలుపు కాదు, తెలంగాణ ప్రజల గెలుపు. ఇలా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న గెలుపుగా దీన్ని భావిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అని మరొకసారి నిరూపితం కానుంది. ఈ ఉప ఎన్నికలతోటి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా జూబ్లీహిల్స్ లో గల్లీ గల్లీ తిరిగిన వారికి కనీస స్పందన రాకపోవడం చూడవచ్చు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎవరు వెళ్ళినా వారికి బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ అభ్యర్థి సునీత గోపినాథ్ ను బ్రహ్మాండమైన మేరతో గెలిపించుకుంటామని ప్రజలు పిలిపిస్తున్నారు. ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలతో మరింత ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా రోడ్ షోలు కొనసాగుతున్నాయి. కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ప్రతి ఓటర్ను తడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రతి ఒక్కరి నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. గోపీనాథ్ చేసిన సేవలను గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మోసాలను గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చిందంటే హైడ్రాని ఇచ్చింది, హైడ్రా తోటి వాళ్ళ విధ్వంసం చేస్తుందని చెప్పేసి కూడా ప్రజలంతా చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఏమిచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, పేదోళ్లకు ఆపదైతే అండగా నిలిచింది అంటూ కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఆనాడు కరెంటు 24 గంటలు ఇస్తే ఇవాళ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ఇవాళ ఉచిత కరెంట్ అన్నారు, ఇవాళ మహిళలకు 2500 అన్నారు, 500కి సిలిండర్ అన్నారు. ఇవన్నీ కూడా ఉచిత మాటలే తప్ప చేతలు లేవు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అభ్యర్థితో కాంగ్రెస్ అభ్యర్థితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ఎక్కడికక్కడ నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం చేరికలు ఉంటాయి. సాయంత్రం 7 గంటలకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ఉండనున్నది. సురేష్, థ్యాంక్ యూ లెవెల్.